హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్లో ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్లో ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో మ్యాచ్ టికెట్స్ ను పేటీఎంలో అమ్మకానికి పెట్టిన మరు నిమిషమే సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నారని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు బ్లాక్లో టికెట్స్ అమ్ముకుంటున్నారని, పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్లో ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్లో ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో మ్యాచ్ టికెట్స్ ను పేటీఎంలో అమ్మకానికి పెట్టిన మరో నిమిషమే సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నారని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు బ్లాక్లో టికెట్స్ అమ్ముకుంటున్నారని, పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేశారనేటువంటి ఆవేదన ట్విట్టర్ లో, సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయిలో అభిమానులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేస్తూ ఉప్పల్లో ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో ఉన్నటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి టికెట్స్ ను పేటీఎంలో విక్రయానికి పెట్టినటువంటి తరహాలో ఒక్క నిమిషంలోనే, అది పెట్టి 60 సెకండ్లలోనే పూర్తిగా సోల్డ్ అవుట్ చూపిస్తున్నారనేటువంటిది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని ఎస్ఆర్ఎస్ టీమ్ ఓనర్స్ టికెట్లు దొరకకుండా అభిమానులను తీవ్ర నిరాశ గురి చేస్తున్నటువంటి కూడా చెప్తా ఉన్నారు. టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటూ ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపోతున్నారు. ఈసారి ఎస్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి మ్యాచ్ లో ప్రతిసారి కూడా ఎస్ఆర్ఎస్ కు వచ్చినటువంటి మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కేవలం అవి టికెట్లు ఆన్లైన్ లో పెట్టి 1-2 నిమిషాల్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అని చూపించడం అభిమానులకు అయితే తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఎస్ఆర్ఎస్ టీమ్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ దీనికి సంబంధించి రెస్పాండ్ కాకపోవడం, ఎందుకు ఇట్లాంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటిది టీమ్ మేనేజ్మెంట్ కూడా అసలు పట్టించుకోవడం లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. అనేక విమర్శలకు కూడా ఎస్ఆర్ఎస్ టీమ్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉందో, ఆ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా దానిపైన తీవ్ర స్థాయిలో నిరాశ చెందేలాగా, అభిమానులను ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక సార్లు ఇట్లాంటి విమర్శలకు వస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం టీమ్ కు సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్ టీమ్ సంబంధించినటువంటి వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం పట్ల మాత్రం అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఓనర్ చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళు కావడం, ప్రతిసారి నాన్ లోకల్ గా ఉన్నటువంటి వారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేయడం పట్ల మాత్రం అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపోతున్నారు. రాజకీయ దుమారం కూడా రేగుతుంది. గత కొంతకాలంగా ఎస్ఆర్ఎస్ టీమ్ లో కనీసం హైదరాబాద్ వాళ్ళు ఉండాలనేటువంటిది కూడా కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇవాళ టికెట్ల విక్రయానికి సంబంధించి మాత్రం ఒక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టికెట్ల అమ్మకానికి సంబంధించి ఎన్ని టికెట్లు ఇప్పటిదాకా పేటీఎం లో ఎన్ని టికెట్లు విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని ఎస్ఆర్ఎస్ అభిమానులు తీవ్ర నిరాశ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి ఓనర్స్ ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో అభిమానులు అయితే మండిపడుతున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇవి బ్లాక్ మార్కెట్ చేయడం కోసం దీన్ని టికెట్లు దాంట్లో పెట్టకుండా ఆన్లైన్ లో కనీసం 1 నిమిషం కూడా ఉంచకుండా చేస్తున్నటువంటి పద్ధతి మాత్రం సరైనది కాదు అని చెప్తున్నారు. గతంలో ఈ తరహాలోనే చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేటువంటి వరకు వెళ్ళింది. అయితే ఈసారి మాత్రం ఎప్పుడు రెగ్యులర్ గా హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినా ఈసారి హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది ప్లేయర్స్ మంచి ప్రదర్శన చూపిస్తున్నటువంటి నేపథ్యంలో టీం కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు స్టేడియానికి వచ్చి చూడాలనుకునేటువంటి అభిమానుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హైదరాబాద్
టీమ్ కు సంబంధించినటువంటి మ్యాచ్ కావడంతో ఆన్లైన్ లో పెద్ద ఎత్తున వాళ్ళు టికెట్లు కొనుగోలు చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో కేవలం 2 నిమిషాలు 1 నిమిషంలోనే పేటిఎం ద్వారా విక్రయాలు చేస్తున్నటువంటి టీం సభ్యులు కనీసం 1-2 నిమిషాల నుంచి తీసేయడం పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ కి సంబంధించినటువంటి టీం ఓనర్ ఈ విమర్శలను పట్టించుకొని కనీసం అభిమానులకు టికెట్లు పేటిఎం లో అందుబాటులో ఉంచుతుందా, ఆన్లైన్ లో ఉంచుతుందా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ అభిమానులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ టీం మాత్రం రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈ ఇష్యూ పెద్దదిగా అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి యాజమాన్యం కూడా దీనిపైన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా దీనిపైన రెగ్యులర్ గా రెస్పాండ్ కావడం లేదు. దానికి టీంలో ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి ప్రోత్సహిస్తున్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా మరి టీము ఇటు ఉప్పల్ స్టేడియం క్రికెట్ అభిమానులకు చెందినటువంటి విమర్శల నేపథ్యంలో రెస్పాండ్ అవుతుందా కాదనేటువంటి మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.